అండి నమస్తే, వెల్కమ్ టు కొత్త ఆవకాయ పచ్చడి. ఎంత అద్భుతమైన ఫీలింగ్ అండి. నిజంగా ఒక అనుబంధం, ఒక ఎమోషన్తో ముడివేసుకుంది మన జీవితంలో అంటే అమ్మ తర్వాత ఆవకాయ అంటాను నేను సీరియస్లీ. ఎందుకంటే అమ్మ అంటే ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మనం చిన్న చిన్న ముద్దలు ఆవకాయ కూడా తిన్నాం. నేనైతే అసలు నాకు తెలిసి చాలా చిన్నప్పటి నుంచి ఏమో డౌట్ నాకు. ఇవాళ రేపు సెర్లాక్ పెట్టిన తర్వాత అమ్మో కారం తినాలంటే ఎన్ని నెలలు ఆగాలి అట్లా ఆగుతారు కదా, లైట్ లైట్గా నాకుంటా తినుకుంటానే వచ్చి ఉంటామని నా ఉద్దేశం. ఎందుకంటే లేకపోతే ఇంత గట్టిగా ఉండేదాన్ని కాదు. నిజంగా ఉప్పు కారం పసుపు బాగా తినేవాళ్ళు కొంచెం గట్టిగా ఉంటారంట మనుషులు. సో ఆవకాయ పచ్చళ్ళు ఉన్నాయా అవన్నీ. దానికి తోడు ఆవపిండి మనుషుల్లో ఉన్న వేడిని పెంచదు, గుంజేస్తుంది. ఎండాకాలం పాతకాలం వాళ్ళు ఏం చెప్పినా కానీ అది కరెక్ట్ అండి. ఎండాకాలంలో మామిడికాయ పచ్చడి ఆవపిండిలో కలిపి తినమన్నారంటే అది మన హెల్త్కి చాలా మంచిదని అర్థం. ఈ మధ్య నేను కొన్ని ఆయుర్వేద ఆర్టికల్స్ చదువుతుంటే పచ్చళ్ళు అసలు ఎందుకు తినాలి, ఎందుకు మంచిదని చెప్పారు అని చెప్పి పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాశారు. ఎవరు మన డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు, డాక్టర్ మురళీ మనోహర్ జోషి అని ఆయన ఆయుర్వేద కాలమ్స్ వాళ్ళిద్దరూ రాశారు. దీని గురించి కావాలంటే సెర్చ్ చేసుకోండి. పచ్చళ్ళు చాలా మంచిది, కాకపోతే ఎలాంటి నూనె వాడాలి, ఎంత కారం వాడాలి, ఇవన్నీ మ్యాటర్స్ అలాట్. ఈ రోజు మనం చేయబోతున్నాం అద్భుతమైన ఆవకాయ పచ్చడి, కొత్త ఆవకాయ పచ్చడి. ఇంత ముందు ఎందుకు చేస్తున్నానంటే సీజన్ ఎనీ టైం మారొచ్చండి. ఎందుకు వచ్చింది పట్టేసి పెట్టుకుంటే అయిపోతుంది ఫస్ట్ థింగ్. రెండు, నాకు ఎప్పుడు కూడా 2-3 విడతలుగా పెట్టడం అలవాటు. ఫస్ట్ పెట్టిందేమో కొంచెం అప్పుడే కొత్త ఆవకాయ పెట్టావు అన్నందరికల్లా కొంచెం తీసి అడిగిన వాళ్ళకి ఇవ్వటము, ఇంకెవరికైనా పంపించాల్సినవి ప్యాకింగ్స్, మేము ఈ లోపు తినటము, ఇంటికి వచ్చే వాళ్ళు, అట్లా అయిపోతుంది. సెకండ్ పెట్టేదేమో ఇంకా కాయ అయిపోతుందనిగా అప్పుడు మళ్ళీ పెట్టడం. ఆంధ్ర సైడ్ అయితే జూన్లో వస్తాయండి జలాలు పెద్ద పెద్దవి, అవి పెడతారు. మే ఎండింగ్లో జూన్ ఫస్ట్ వీక్లో అట్లా పెడతారు. కానీ మన కర్మగాలిలోపు వానలు పడి చెట్లు ఊగి కాయలు కింద రాలి లేనిపోని అగాధం వస్తే ఎందుకు వచ్చింది. పైగా ఈసారి అసలు ఎండలు ఎక్కువ ఉన్నాయి. వీలైనంత తొందరగా మనం పచ్చడి పని క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 44 ఇవాళ ఎండ మామూలుగా లేదు. సో ఈ ఎండాకాలంలో అద్భుతమైన ఆవకాయ పచ్చడి ఎలా కలపాలి. నేను లాస్ట్ ఇయర్ చేశాను 1 మిలియన్ అబోవ్. బిఫోర్ లాస్ట్ ఇయర్ది 2 మిలియన్స్ అబోవ్ వ్యూస్ ఉన్నాయి. మళ్ళీ ఎందుకు పెడుతున్నానంటే ఎప్పటికప్పుడు మన లైఫ్లో కొత్త కొత్త వ్యక్తులు, కొత్త కొత్త విధానాలు అలవాటు పడుతున్నట్టే పచ్చళ్ళల్లో కూడా అనుభవాలను బట్టి కొంతమంది చెప్పిన కొన్ని యాడ్ చేస్తే చాలా బాగుంటుందని అర్థమైంది. మొన్న వరంగల్ నుంచి ఒక అమ్మమ్మ వచ్చారు. ఆవిడ చెప్పారు, నేను అసలు పచ్చి నూనె వేస్తాను, తాలింపు వేయను, ఇట్లాంటివన్నీ ఉన్నాయి, నేను చెప్పినట్టు చెయ్యి ఈసారి అని చెప్పారు. అది చాలా బాగుంది, అది మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే కొలత. చిన్న పిల్లలు కూడా పట్టచ్చండి ఆవకాయ. చిన్న పిల్లలు 7th 8th క్లాస్ చదివే వాళ్ళు క్లీన్గా అబ్జర్వ్ చేసి ఇంట్లో ఉప్పు కారం పసుపు నూనె ఎక్కడున్నాయో తెలిసిన పిల్లలు ఎవరైనా కేవలం 2 కాయలు ఉన్నా కానీ పచ్చడి పెట్టచ్చు. ఎలా అంటారా, మీరు కాయలు ఫస్ట్ ఎట్లా క్లీన్ చేయాలి, ఎట్లాగా నిల్వ ఉండాలంటే చాలా కేర్ తీసుకోవాలండి. వీలైతే ఈ సమ్మర్లో పచ్చడి పెట్టేటప్పుడు ఇలా కాటన్స్ వేసుకోండి. వీలైతే మీ దగ్గర కాటన్స్ లేకపోతే అమ్మ పాత కాటన్ చీర కట్టుకోండి. కొంచెం మనకి ఆ వేడి తక్కువ ఉండి ఆరామ్సే ఫ్రీగా పురుసత్తే కూర్చొని పచ్చడి పెట్టుకుంటే అదొక మనశ్శాంతి. హడావుడిగా చెమట్లు కారుకుంటే అట్లా కాకుండా కొంచెం కూల్గా. ఈ చీర బాగుందని మీరు అంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, చూడండి. ఇది ప్యూర్ మంగళగిరి కాటన్ శారీ, నాకు బాగా నచ్చి మొన్ననే కొన్నాను. ఈ పచ్చడి పెట్టడానికి యాప్ట్ అనిపించింది, వేసేసుకున్నాను. చేద్దామా మరి పచ్చడి. కొలత గురించి మాట్లాడుకుంటున్నాం. 2 కాయలు కొన్నారనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ముక్కలు కొలవటానికి ఈ గిన్నె తీసుకోండి. 1, మరీ నిండుగా కాదు మరీ వెల్తిగా కాదు, ఇట్లా నిండాలి మొత్తం. 2, 4 ఈ గిన్నెతో, అంటే 2 కాయలు ఇవి, లేకపోతే 3 కాయలు అనుకోండి. ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు మీరు, అసలు ప్రాబ్లమే కాదు. నేనేం చేశానంటే ఈ గిన్నెతో 4, ఇట్లా ఏదైనా కానీ 4 కొలత వచ్చేటట్టు ఒక గిన్నె సెలెక్ట్ చేసుకోండి. ఇంటి మొత్తంలో మీకు ఒక గిన్నె దొరకదా, మీ కాయల్ని మీరు కొట్టుకున్న కాయల్ని 4 భాగాలుగా చేస్తే ఒక గిన్నె నిండా రావాలి. అది ఏ గిన్నె అనేది సెలెక్ట్ చేసుకోండి. నాకు ఈరోజు ఈ గిన్నెతో 4 వచ్చినాయి. ఈ కాయలు 12 కాయలు. ఈ 12 కాయలు ఏంటి, దీని స్టోరీ ఏంటి అనుకుంటున్నారు కదా. ఇది మా ఫ్రెండ్ ఎలిజబెత్ వాళ్ళ ఇంట్లో నేనే చెట్టు నుంచి తెంపి మరి తీసుకొచ్చాను. ఇంత సైజ్ కాయండి. నాకు తెలిసి ఇది పెద్ద రసం. జనరల్ గా చిన్న రసాలు పడతారు, పెద్ద రసం ఇది. కానీ పోయినసారి కూడా పట్టాను నేను, చాలా బాగుంది వీళ్ళ కాయ. పులుపు రెడ్డు. ఇందాక ముక్క నోట్లో వేసుకుంటే అసలు ఇట్లా నోట్లో ఇలా అయిపోతుంది అనమాట, అంత పులుపు ఉంది. ఈ కాయని ముందు ఏం చేస్తారంటే తెంపగానే చెట్ల మీద నుంచి తెంపినప్పుడు మీరు బయట కొన్నప్పుడు చాలా డస్ట్, పొల్యూషన్, పెస్టిసైడ్స్, వాట్ ఎవర్ అండి, పిట్టలు రట్టలు అట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని కంపల్సరీ ఫ్రెష్ వాటర్లో మంచిగా ఇట్లా రుద్ది కడగాలి. నీళ్ళల్లో వేసి కడిగి శుభ్రంగా దీన్ని మొత్తం ఇట్లా మర్దనా చేసి కడగాలి. ఒక్కొక్క కాయని పట్టుకొని ప్రేమగా సున్నితంగా తాకుతాయి. ఎందుకంటే మనం పచ్చడిని కాదు పంచేది, ప్రేమను
పిల్లల్ని పంచుతున్నాము ఆవకాయ రూపంలో. సో దాన్ని మంచిగా రుద్ది వాటర్ పారబోసి ఫ్రెష్ వాటర్లో బకెట్ నిండుగా నీళ్లు పోసి ఈ కాయల్ని ఒక అరగంట నుంచి గంట వరకు నానబెట్టండి. దానివల్ల ఏమవుతుందంటే మనం చెట్టు నుంచి తెంపగానే ఇప్పుడు తల్లి నుంచి బిడ్డ వేరైతే ఎంత బాధగా ఉంటుంది అంత బాధపడుతుంది కాయ. ఇప్పటిదాకా చెట్టులోనే పుట్టి చెట్టులోనే అనుబంధం ఉంది, ఒక్కసారి తెంపగానే ఉలిక్కి పడుతుంది అనమాట. అలా అట్ ద సేమ్ టైం ఆ ఉలికి పాటుతనంతో పాటు డ్రైనెస్ స్టార్ట్ అవుతుంది, ఎండిపోవటం కూడా మొదలవుతుంది, డీహైడ్రేట్ అవుతుంది కాయ. దాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి నువ్వు సురక్షితంగా ఉన్నావు సుమా అని నచ్చ చెప్పడానికి నీళ్ళల్లో వేసి ఉంచుతారు. పెద్దవాళ్ళు చేసిన దాన్ని నేను ఈ రకంగా చెప్తున్నాను, అది వాస్తవం. డీహైడ్రేషన్ రాకుండా హైడ్రేటెడ్గా ఉంటుంది కాయ ఇట్లా. ఎందుకంటే మనం కోసిన తర్వాత చాలాసేపటి తర్వాత పచ్చడి పెడతాం, కనీసం 5-6 గంటలు డిఫరెన్స్ వస్తుంది, గ్యాప్ వస్తుంది. దాంట్లో దాని తేమను కోల్పోకుండా ఇట్లా పగిలిన కాయలు దయచేసి నీళ్ళల్లో వేయకండి. ఇది చెట్టు మించి పడి పగిలిపోయింది, మీకు చూపిద్దామని ఉంచినా నేను. ఇట్లాంటి వాటిని నీళ్ళల్లో వేయకండి, వాటిని వాడకండి. పగలని కాయలు నీళ్ళల్లో వేసి శుభ్రంగా ఒక చుక్క తడి లేకుండా కాటన్ బస్టతో తుడిచి నీడకి ఇంకొక అరగంట గంట ఆరబెట్టండి. ఎండకేమొద్దు, నీడకి ఆరబెట్టండి, ఆరిపోతాయి. ఆ తర్వాత ఇదిగోండి ఈ మొదలు భాగం ఏదైతే ఉందో ముచ్చిక అంటారు దాన్ని కట్ చేయటం. అది కట్ అవ్వగానే దీని నుంచి సొన కారుతూ ఉంటుంది. దాన్ని వైట్ మన క్లాత్ పెట్టేసి కాటన్ వస్త్రం పెట్టి తుడిచేసేయండి. ఇక్కడ వేసుకోవటం కాదు, ఇక్కడ కూడా కాటన్ వస్త్రాలే యూజ్ చేయండి. కట్ చేయటం తుడవటం, కట్ చేయటం తుడవటం. ఇట్లా తుడిచిన కాయల్ని మీకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకో. ఇలా కట్ చేసాక ఏం చేస్తారు, కట్ చేస్తే అయిపోలేదు. ఇప్పుడు ఇది ఉంది కదా, దీని మీద సన్నటి జీడి మీద సన్నటి పొర ఉంటుందండి. ఇదిగోండి ఇలాగా ఈ పొరను తీసేసేయాలి. పొరను తీసాక తుడిచి పక్కకేయాలి. అట్లా దేనికన్నా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. తుడిచేసిన తర్వాత మనకి ఇలాగా మల్లెపువ్వు లాంటి మామిడికాయ ముక్కలు రెడీగా ఉంటాయి. వాటిని ఎక్కువసేపు ఆరనివ్వకండి, తడి చేరనివ్వకండి. చుట్టుపక్కల పిల్లలు ఎవరిని దగ్గర కూర్చోపెట్టినా పొడిగా ఉండాలి. తుమ్మటం, దగ్గటం, మంచినీళ్ళు తాగటం, పక్కన కూర్చొని ఇట్లాంటి పనులు చేస్తే ఆ పచ్చడి ఉండదు. దయచేసి పచ్చడి అంటే శ్రీ మహాలక్ష్మి అంటారు. మహాలక్ష్మిని ఇంట్లో ఉంచాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కూడా అంతే జాగ్రత్తగా ఉండి పద్ధతిగా కలుపుకుందాం. ఇప్పుడు మనం 1కి 4 ముక్కలు తీసుకున్నాం. ఈ గిన్నెతో 4 ముక్కలు తీసుకున్నాం. ఫస్ట్ ఏం చేస్తామంటే నూనె ఎంత పడుతుంది, ఉప్పు ఎంత పడుతుంది, ఆవపిండి ఎంత పడుతుంది, పసుపు ఎంత పడుతుంది, వెల్లుల్లి ఎంత పడుతుంది, ఇవన్నీ చెప్పేస్తా. నూనె ఎంత పడుతుంది అంటే మీరు 4 గిన్నెల ముక్కలు తీసుకున్నారు కదా, 3.5 నూనె కంపల్సరీ పడుతుంది. ఆ తర్వాత ఏమైనా కలపాల్సి వస్తేమో 3వ రోజు చెక్ చేసుకోవచ్చు. 3.5 అయితే మస్ట్. అలాగే 4 గిన్నెల ముక్కలకి 1 గిన్నె నిండుగా ఆవపిండి పడుతుంది. నిండుగా అంటే తల కొట్టేసి ఇట్లా ఆవపిండి పడుతుంది. 4 గిన్నెల ముక్కలకి 1 గిన్నెకి నిండుగా ఇట్లా ఎత్తుగా కారం పడుతుంది. 4 గిన్నెల ముక్కలకి 1 గిన్నెకి కొంచెం వెల్తిగా, అదే గిన్నెకి కొంచెం వెల్తిగా అంటే ఈ ఆవపిండి అయితే ఎంత వేసామో దానికంటే ఇంకొంచెం ఇట్లా లోపలికి తీసేస్తే కొంచెం వెల్తి వస్తుంది. దానంత వెల్తిగా ఉప్పు పడుతుంది. ఫస్ట్ ఉప్పు అంతే వేసుకోండి. ఎందుకంటే మీరు ఏ ఉప్పు వాడుతున్నారు, ఏ కారం వాడుతున్నారు, మామిడికాయలు ఎంత పులుపు ఉంది, దీన్ని బట్టి ఉప్పు ఎక్కువ తక్కువ తర్వాత కలుపుకోవచ్చు. ముందు మాత్రం 1కి వెల్తిగా వేయండి అంతే. పసుపు ఎంత పడుతుంది, 1 చారెడు పడుతుంది. మీరు చిన్న గిన్నెతో చేస్తే 1 స్పూనుడు పడుతుంది పసుపు అంతే, దాని పెద్ద లెక్కలోకి రాదు. మెంతిపిండి ఎంత పడుతుంది అంటే 4 గిన్నెలకి కూడా కొలత 1/4. ఈ గిన్నెలో 1/5 వంతులో పడుతుంది మెంతిపిండి. ఆవపిండి ఏమో నిండుగా, మెంతిపిండి ఎక్కడో అడుగున ఇంత అంతే. ఇది బేసిక్ కొలత. ప్రొసీజర్ ఎట్లా అనేది చూద్దాం. చాలా మంది ఆవకాయ పట్టే వాళ్ళకి మెయిన్ ఫేస్ చేసేది ఏంటంటే ముక్క తొందరగా మెత్తబడిపోవటం. అది 2 రకాలుగా సాధ్యపడుతుంది. ఒకటి మీరు వాడే మామిడికాయ ఏంటి. ఆవకాయ పచ్చడికి చిన్న రసాలు వెరీ మచ్ సూటబుల్. కానీ పులుపు ఎక్కువ తినేవాళ్ళు, ముక్క పెద్దగా ఉండాలనుకునే వాళ్ళు, ముక్కని కొంచెం కరకర నవలాలనుకునే వాళ్ళు జలాలు వాడతారు. ముందు ఎప్పుడు కూడా మనం ఏమనుకున్నాం, 4 ముక్కలకి ఇంచుమించు 4 నూనె, 3.5 అనుకున్నాం కదా. ఇదిగోండి అందులో 1 గానుగ నూనె వాడండి వీలైతే, మీ బడ్జెట్ కోఆపరేట్ చేస్తే. లేకపోతే బయట నుంచి తెచ్చిన పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడండి. ఐ ప్రిఫర్ గానుగ నూనె. అది ఎద్దు గానుగ, చెక్క గానుగ ఏదైనా పర్వాలేదు. మిషన్ గానుగ అయితే వద్దు, అదంతా సూటబుల్ కాదు నిల్వ పచ్చళ్ళకి. వాటికి మనం ఏమనుకున్నాం, పచ్చడి తిన్నా కానీ మన హెల్త్ ఎక్కడికి పోవద్దు అనుకున్నాం. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ చూడండి. నేను ఫస్ట్ ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్తోని మామిడికాయ ముక్కల్ని స్నానం చేపిస్తే ఫస్ట్ ఏమవుతుందంటే గట్టి పడుతుంది, ముక్క గట్టిగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ ఆయిల్ వెళ్ళి మనం ఎట్లయితే ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెడితే అది తేమను ఉంచుకుంటుందని ఎట్లా అయితే అనుకున్నామో, ఒక అరగంట సేపు లేకపోతే ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు ఇలా ఆయిల్లో ఉంచటం వల్ల
మనం నడుం బిగించటం. ఆయిల్లో ఉంచటం వల్ల ఏమవుతుందంటే ముక్క గట్టి పడకుండా ఉంటుంది. మనం వేస్తున్న ఉప్పు, పసుపు, కారం, ఆవపిండి అవన్నీ కూడా ముక్క పీల్చేసుకోకుండా ఈ ఆయిల్ అనేది లేయర్ లాగా అడ్డుపడుతుంది. చాలా 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 మంచిది. అన్ని ముక్కలకి ఆయిల్ పట్టిందా లేదా చూసుకోండి ఒకసారి. ఇదే టైంలో కొంచెం పసుపు వేసేయండి లైట్గా. పెద్ద పసుపు పట్టదండి పచ్చడికి. పసుపు ఎక్కువ కొద్దీ కొంచెం వేరే అనర్థాలు ఉంటాయి. కొంతమంది అసలు పసుపు వేయరు, కానీ లైట్గా వేయాలి. ఈ ఆయిల్తో పాటు వేయండి. ముక్కని గట్టిగా ఉంచడంలో పసుపు కూడా మనకి సహకరిస్తుంది. మనం ఆయిల్లో కూడా చూడండి, వంట చేసేటప్పుడు ముందల పసుపు వేయగానే అప్పటిదాకా లేని రంగు, కరకర, ఒక క్రిస్పీ లేయరు పైన ఫామ్ అయిపోతుంది. దేనికైనా కానీ పసుపు ఇక్కడ కూడా అంతే, చక్కగా దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అన్ని లోపలికి వెళ్ళి ఆ ముక్కను మెత్తబడకుండా ఉండటానికి లైట్గా పసుపు. చెప్పాను కదా, మీరు 2 మామిడికాయలు పడితే కూడా ఇంతే పద్ధతి. ఇదే ఎంత బాగుంటుందో మామిడికాయ పచ్చడి పట్టే ఫీలింగ్. దీన్ని మనం ఎంతమందికి ఇస్తాము, ఎంతమంది దాన్ని హరువులు చేస్తా తింటారు, ఎంతమంది దాన్ని టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు, ఎంతమంది అది తినేటప్పుడు ముద్ద మింగేటప్పుడు మనల్ని, మన ప్రేమని గుర్తు చేసుకుంటారు. ఇప్పటికీ అమ్మమ్మ, నానమ్మ అనగానే మనకి పచ్చళ్ళు, సున్నుండలు, ఏమంటారు పాల తాలికలు, ఇంకా ఎక్సెట్రా అలా చిన్నప్పుడు మనం తిన్న ఎలా అయితే గుర్తొస్తుందో ఇప్పటికీ మిగిలినది ఏమన్నా ఉందంటే పచ్చళ్ళు. సో దాన్ని దయచేసి కొనకుండా ఉండడానికి ప్రయత్నించండి. కొన్నా కానీ ఇళ్ళ దగ్గర మంచిగా మనం పిలిచి మీరు ఇవన్నీ ఇచ్చి ఇంటి దగ్గర పట్టించండి. అలా కూడా కాదు అంటే ఇళ్ళ దగ్గర కొంచెం ఎకానమీ చూసుకుంటా ఇళ్ళ దగ్గర చేస్తారు చూసారా పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గర పట్టించండి. వాళ్ళకి కొన్ని మెలకువలు, టిప్స్ తెలుస్తాయి. ఆయిల్ మీరే తెచ్చి ఇచ్చేసేయండి. ఆయిల్, కారం ముఖ్యంగా. కారం అసలే ఒప్పుకోను. మన సైలాస్ కిచెన్ కారం వచ్చింది కదా, ఇంకా అసలు ఒప్పుకోను. దీన్ని ఒక ½ అవర్ మనకి వేరే పనులు చేసుకున్నంతసేపు దీన్ని పక్కకు పెట్టేయచ్చు. మనకి ఇంకా పనులు ఉన్నాయి. ఇదిగోండి, సైలాస్ కిచెన్ రెడ్ చిల్లీ పౌడర్ ఈజ్ రెడీ నౌ. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు ఇచ్చిన సపోర్టు, మీ ఫీడ్బ్యాక్, ఒక్క కంప్లైంట్ ఉంటే కొట్టండి. ఆర్డర్స్ లేట్గా వచ్చినాయనో లేకపోతే మాది అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది అని తప్పితే కారం పలానాలా ఉంది అన్న వాళ్ళు ఒక్కళ్ళు లేరు. నిజంగా ఐఎమ్ గ్లాడ్. ఎందుకంటే నేను పడ్డ కష్టానికి ఫలితం దక్కింది అనిపించింది నాకు. 100% కష్టపడి ఏ కాయలు బాగుంటాయని రీసెర్చ్ చేసి, ఇదిగోండి ఇక్కడైతే నా దగ్గర 4 మిరపకాయలు ఉన్నాయి. ఇంకా 2 మిరపకాయలు కూడా యాడ్ చేశాను. ఇది టమాటా మిర్చి అంటారు దీన్ని. పట్ట చాలా భారతదేశంలోనే ఎగుమతికి అత్యధిక ప్రాధాన్యత కలిగిన పట్ట టమాటా మిర్చి. అండ్ ఇది బ్యాడిగ మిర్చి. దిస్ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక నుంచి వస్తుంది. ఇది మెయిన్ పంట అయితే మాత్రం ఇక్కడ కూడా పండిస్తారు, కానీ ఈ క్వాలిటీ మాత్రం సీడ్ ఇక్కడ తక్కువ, కానీ ఇక్కడ దొరుకుతుంది మనకి. అండ్ ఇది వండర్ హాట్ ఈజ్ ఫ్రమ్ వరంగల్ నుంచి వస్తుంది. ఇది తెలంగాణ. అండ్ ఇది గుంటూరు 341 మిర్చి. ఇది కాకుండా వెరీ సటిల్ గా వెరీ లిటిల్ తేజ మిర్చి అండ్ కాశ్మీరీ రెడ్ చిల్లీలో ఒక వంగడాన్ని తీసుకొని 6 కలిపి పట్టిస్తే మనకి అద్భుతమైన కారం వచ్చింది. ఈ కారం కూడా ఇదిగోండి, చాలా మంది మనకి బయట దొరికే కారం లేకపోతే ఇంకొకటి ఎవరికైనా చెప్పిన కేజీ ఇది ఇంత అని చెప్పేవాళ్ళు ఇలా పట్టిస్తారండి. ఆల్మోస్ట్ ఇన్ని వెరైటీస్ వేయరు. మార్కెట్లో ఇది చీప్గా ఉందో అది తీసుకుంటారు, కనీసం తొడాలు తీయకుండా పట్టించేస్తారు. అది మనకు అర్థమే కాదు. అర్థం కాకుండానే సగం జీవితానికి గడిచిపోతుంది. మనం మంచిది అని పెట్టే దాంట్లో చెడు నింపుతున్నాం. ఎందుకంటే చెడు అని నేను ఎందుకంటున్నానంటే, ఏ మిర్చిలో అయినా పెస్టిసైడ్స్ లేకుండా పెంచడం అనేది జరగని పని. సీరియస్లీ వీళ్ళైనా తక్కువ పెస్టిసైడ్స్ వాడుతున్న ఆర్గానిక్ దగ్గర తెచ్చుకోవటం అది వేరే విషయం. మనం కొట్టే పెస్టిసైడ్స్లో చాలా వరకు కూడా ఇదిగోండి ఈ స్టెమ్ దీనికి ఉంటాయి, దీనికంటే ఎక్కువ దీనికి ఉంటాయి. మనం ఎప్పుడైతే ఈ స్టెమ్ని తీసేస్తున్నామో అప్పుడు 80% పెస్టిసైడ్స్ని మనం అరికట్టినట్టే, మన హెల్త్ బాగున్నట్టే. మనం క్యాన్సర్ రావడానికి మనం అన్ని లోపలికి పంపించట్లా టేస్ట్ పేరుతో అన్నట్టే. కానీ ఆ స్టెమ్ తీయటం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ స్టెమ్ ఎలా తీస్తారంటే మిషన్ కటింగ్ అయితే ఇప్పుడు నేను తెంపినట్టు ఇక్కడ దాకానే తెగుద్ది. అన్నిటినీ కలిపి ఓన్లీ ఇట్లా మమ్మల్ని చాలా చాలా కన్విన్స్ చేశారు. మేము పట్టిస్తుంటే ఎందుకు అంత శ్రమ తీసుకుంటున్నారు మీరు, ఈ స్టెమ్ కటింగ్ ఇక్కడ దాకా చేసేద్దామంటే మేము ఒప్పుకోలేదు. క్రౌన్ కూడా ఈ పైన ఏదైతే ముచ్చిక ఉందో చూసారా, దీన్ని కూడా తీయాల్సిందే అని పట్టుబట్టాం. ఎందుకంటే ఇది మెయిన్, ఉండకూడదు. ఇది స్టెమ్ తీయటం అంటే మొత్తం ఇదంతా తీసి వచ్చేసేయాలి, ఇట్లా రావాలి. అప్పుడు మాత్రమే ఇది మనకి పట్టించడానికి అర్హుడు అవుతుంది ఈ మిరపకాయ. నేను ఇప్పటికి కూడా మీరు గమనించండి, అడగండి, గూగుల్ చేయండి. బయట కొన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వాలంటే ఈ స్టెమ్ అది చేస్తారు, ఫుడ్ ల్యాబ్ టెస్ట్ చేస్తారు. దాంట్లో ఈ స్టెమ్ ఉన్నట్టు చేస్తే ఎక్స్పోర్ట్ రిజెక్ట్ ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అలాంటి ఎక్స్పోర్ట్ క్వాలిటీని ఇక్కడ అందించగలుగుతున్నాను కష్టపడి. ఇది ఎంత అంటే గంటకి కేజీకి ఇంత అని తీసుకుంటారు, అలాంటిది ఎన్ని కేజీలు పట్టించాలి?
మహిళల్ని ఒక 15-20 రోజులు ఇదే పని అండి. అక్కడ కూర్చొని గుట్టలు గుట్టలు వాళ్ళ ముందల మిరపకాయలు పోయటము, స్టెమ్ దించటము, పట్టించటము, ఇవన్నీ ఇంకా మొత్తం చాలా రిస్క్ అని నేను అన్నను. ఇష్టంగా చేసిన పని ఎప్పుడూ కష్టం అనిపించదు, కానీ సాటిస్ఫాక్షన్తో నిండిన పని అది మాత్రం చెప్పగలుగుతాను. ఇంత కష్టపడి 6 రకాల వెరైటీని తీసుకొచ్చి పట్టించి ప్యాకింగ్ చేసి మీ దాకా తీసుకొచ్చాను. పచ్చళ్ళు బాగుండాలి, మనం అందరం బాగుండాలి, అంతే నా సిద్ధాంతం అయితే అదే 100%. సో పచ్చళ్ళలోకి వెళ్ళిపోదామా. నేను ఇప్పుడు కొత్తగా టేకప్ చేసిన, ఇప్పటిదాకా నేను పట్టిన ఆవకాయలు ఎప్పుడు కూడా తాలింపు వేయలేదు, ఇప్పుడు కూడా తాలింపు వేయట్లేను. కొంత నూనె, మనం ఆల్రెడీ కొలత తీసి పెట్టుకున్నాం కదా, 3.5 గిన్నెల కొలత నూనె, దాంట్లో ఒక హాఫ్ కొంత నూనె, ఒక అరగిన్నె, పావు గిన్నె పోపుకు సరిపడా తీసుకున్నాను. ఆవకాయ పచ్చడిలో అన్నిటికంటే పెద్ద పని ఏంటో తెలుసా అండి, వెల్లుల్లి ఒలవటం. ఈ వెల్లుల్లి ఇంకా ఒలవల, ఇప్పుడు ప్రమిళకి చెప్తున్నా ఒలవని, పొద్దున అనగచ్చాను, మేడం గారు ఇట్లానే పెట్టింది, ఇప్పుడు పెట్టమని చెప్తున్నా. అయితే కొంచెం తీసి ఇచ్చింది, ఇప్పుడు తీస్తుంది, మనం కలిపే లోపల అవుతూ ఉంటుంది. ఇదిగోండి వెల్లుల్లి. ఎంత తీసుకుంటారంటే వెల్లుల్లి కొలత 4 ముక్కలకి సగం వెల్లుల్లి, అంటే 1/8 అనమాట, సగం. ఆ గిన్నెలో, ఇప్పుడు ఈ గిన్నెలో మనం 4 గిన్నెల ముక్కలు తీసుకున్నాం కదా, ఇక్కడ దాకా వెల్లుల్లి వెల్లుల్లి తీసుకోండి సగం వరకు. ఒకవేళ ఘాటు తక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం తగ్గించండి, ఘాటు ఎక్కువ తినే వాళ్ళు వెల్లుల్లి ఇష్టం కదా ఇంకొంచెం పెంచండి, అది మీ ఇష్టం. కానీ దీని నిండా మాత్రం తీసుకోకండి, వెల్లుల్లి మయం అయిపోతుంది. వెల్లుల్లి అనేది అక్కడక్కడ వచ్చి మనం నల్లరించేదిలాగా ఉండాలి. కానీ ఇప్పుడు సినిమా చూస్తుంటే కామెడీ ఎక్కడ ఉండాలండి, ఎప్పుడైనా ఒక చోట ఉంటే బాగుంటుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంటే బాగుంటుందా, లేకపోతే ఫుల్ లెంగ్త్ ఫైట్స్ ఉంటే బాగుంటుందా? వెల్లుల్లి కూడా అట్లాంటిదే. సో వెల్లుల్లి వలవాలి. నిజంగా ఆవకాయ పచ్చడి పట్టేటప్పుడు సాయం చేసే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. అందుకని మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు ఇంట్లో ఆవకాయ అంటే ఒక యుద్ధం వాతావరణం ఉంటుంది. మీరు రండి అది రండి అని చెప్పి అందరినీ కూడగట్టి ఒక 4-5 వేసుకొని అమ్మ వాళ్ళు పచ్చడి పట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరం యూనిక్ సింగిల్ ఫ్యామిలీస్ అయిపోతున్నాము. అట్లాంటప్పుడు ఫ్రెండ్స్, మెయిడ్స్, ఇంకేదన్నా మన వెల్ విషర్స్ ఎవరో ఒకరిని పచ్చడి పెడదామా, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళు మీ ఇంటికి వస్తారు. అటు బంధుత్వాలు బలపడితే, ఇటు పని సులువు అవుతుంది. ఆయిల్ కాగింది, కట్టేసి 12 పెద్ద పెద్ద కాయలకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు కట్టేసాక వేసాను. పల్లి నూనె కదా, నురుగా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. నాకు వరంగల్ అమ్మమ్మ ఇదే చెప్పారు, కొంచెం పోపేసి నువ్వు వేసే వెల్లుల్లిలో 1/4 లేకపోతే అంతకంటే కొంచెం తక్కువ చక్కగా దాన్ని ఏమంటారు ఇట్లాగా పల్స్లో గ్రైండింగ్ పట్టేయమ్మా, చాలా బాగుంటుంది, ఇది ఒక్క పని చెయ్యి అన్నారు. ఇంగు కూడా వేయి, పచ్చి ఇంగు వేసిన ఏం లేదు, ఆయిల్లో వేసిన ఏం లేదు, ఇంగు వేయి అని చెప్పారు. ఇంతకుముందు నేను వేసేదాన్ని కాదు, బాగుంది అది కూడా, చాలా 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 బాగుంది. అండ్ మీరందరూ చాలా మంది ట్రై చేసి చాలా బాగుంది అన్నారు. ఇలా చెప్పేది నాకు, నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఇదిగోండి మా పచ్చడి. ఆల్రెడీ చిరంజీవి గారికి, విజయ్ దేవరకొండ గారికి, సుమా గారికి చాలా మందికి ఇచ్చేసాను. నా ఇన్స్టా రీల్స్లో పెట్టాను, చూసారా? నాకు అదృష్టం అండి నిజంగా. అది అవార్డు వచ్చిందని చెప్పి చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకోవాలని చెప్పి తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వాళ్ళు నాకు చెప్పినప్పుడు అసలు వండర్ అనమాట. నేను అవునా అని వెంటనే గప్పగప్ప మా చెట్టుకాయలు కోసి పచ్చడి పెట్టేసి వాళ్ళందరికీ ఇచ్చేసా. సంతోషం అనిపించింది. చిరంజీవి గారు నన్ను గుర్తుపట్టి శైలజ గారు అన్నారు. నేను Cloud9లో ఉన్నాను అప్పుడు. థ్యాంక్స్ టు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్. నిజంగా యూ మేడ్ మై డే కాదు, యూ మేడ్ మై లైఫ్. ఒక మైల్ స్టోన్ కదండి అది. నేను మళ్ళీ స్టవ్ అంటించి సిమ్లో పెట్టాను. వెల్లుల్లి వేగాలి కదా, వెల్లుల్లి మంచిగా ఎర్రగా వేగితేనే ఆ ఫ్లేవర్ వస్తుందండి. ఆ ఫ్లేవరే నాకు అందులో కొత్తగా అనిపించి చాలా నచ్చింది. అంత ఇదేనా అడిగినాక చెప్పారు, పోపే తల్లి, కొంచెం పోపే, అంత ఆయిల్ కాదు, మిగతా మొత్తం పచ్చి నూనె కలుపు, జస్ట్ ఒక గిద్దెడు తీసుకొని పోపేను అన్నారు. దాంతో టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయింది. చిరంజీవి గారికి ఇచ్చిన పచ్చడిలో కూడా మంచిగా పోపేసి పెట్టాను. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువ కొంచెం అందరికి ఇచ్చాను. చాలా మంది ప్రముఖులు వచ్చారు అక్కడికి. కుమారి ఆంటీకి కూడా ఇచ్చాను. నావి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వాట్సాప్ ఛానల్లో పెడుతున్నానండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, చూడండి, దాంట్లో ఫాలో అవ్వండి. కుమారి ఆంటీని కలిశాను అని చెప్పి పెట్టాను, అది గుర్తొచ్చింది. మామిడికాయ కోసాను, లేకపోతే ఏదైనా సడన్గా ఏదన్నా ఎవరికన్నా జరిగితే ఇన్ఫర్మేషన్ అట్లాంటివన్నీ వాట్సాప్ ఛానల్లో ఇస్తున్నా. ఇన్స్టా అంటే మీకు తెలుసు, ఇష్టం ఉన్న వాళ్ళు ఫాలో అవుతున్నారు. సేమ్ @Sailas Kitchen ఉంటుంది. షాప్ సైలాస్ అని కూడా ఇంకొకటి ఇన్స్టా పేజ్ ఓపెన్ చేశాను ఈ రెడ్ చిల్లీ పౌడర్ కోసం. మీ మనసులోకి, మీ ఇంట్లోకి, మీ దగ్గరగా రావాలన్న కోరిక నాకు ఈ రెడ్ చిల్లీ పౌడర్ ద్వారా తీరింది అనిపించిందండి. ఇది ఉంటే నేను ఉన్నట్టే మీ ఇంట్లో అన్న ఫీలింగ్ ఎందుకో, ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుంది అన్నట్టు మీతో చెప్పే చాలా విషయాల్లో నా చాలా మనసుకు దగ్గరగా ఉండే, హ్యాపీగా ప్రశాంతంగా అనిపించేవి చెప్పేస్తూ ఉంటా. అవసరం లేని వాటికి
నో ప్లేస్ హియర్. ఎవరైనా అన్నారు అని చేశారు, అస్సలు ఐ డోంట్ కేర్. ఇదిగోండి ఎర్రగా అవుతుంది ఇప్పుడిప్పుడే, లైట్ గోల్డెన్ షేడ్ లోకి వస్తుంది. పల్లి నూనె కాబట్టి, గానుగ నూనె ప్యూర్ పల్లి నూనె. 2 రకాల నూనెలు వాడచ్చండి పచ్చడికి. ఒకటి పల్లి నూనె, ఇంకొకటి నువ్వు పప్పు నూనె. ఈ 2 వాడచ్చు. నువ్వు పప్పు నూనె కొంతమంది వాడతారు, పల్లి నూనె కొంతమంది వాడతారు. నేను మిక్స్డ్ వాడతాను. ఆ టేస్ట్ పోవద్దు ఈ టేస్ట్ పోవద్దు అని సగం అది సగం ఇదే వేస్తున్నా. బాగుంది, చాలా బాగుంది. నేను ఇదే కొనండి, ఇదే వేయండి అని చెప్పను. ఏదన్నా చేయండి, మీ బడ్జెట్కి అనుకూలంగా చేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఏది తింటారో చూస్ చేయండి. కానీ హెల్త్ విషయంలో కారం ఏది చేసినా ఏది కొన్నా మీరు పట్టించండి. మీరు వెళ్ళి మిరపకాయలు తీసుకొచ్చి తొడాలు తీసి కారం పట్టియండి. సీరియస్లీ, అవకాశం ఉంటే కొనుక్కోండి, అంతేగాని ఏది పడితే అది మాత్రం వాడకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ దట్. చాలండి, ఎందుకంటే ఆ వేడికి ఇది అయిపోద్ది. పోపు ముందే ఎందుకు వేసారంటే మనం కలిపే టైంకి చల్లారిపోవాలి, అందుకని ముందే వేసేసిన. చలో పక్కకు పెట్టేద్దామా. ఎక్కడో డౌట్ ఉంది, కొంచెం బ్రౌన్ షేడ్ వస్తుందా అని చూస్తున్నాను. వచ్చేసరిలేండి, అంతకంటే ఎక్కువైతే మళ్ళీ మాడితే కష్టం, కరకర అంటది. కట్టేస్తున్నాను. కట్టేసే ముందు ఇంగు వేస్తున్నాను. ఇంగు కూడా 1 టేబుల్ స్పూన్. నాది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మీరు క్వాంటిటీని బట్టి డిసైడ్ చేసుకోండి. కొంచెం మన పప్పులో ఎంత, మీరు కొంచెం పచ్చడి పెడుతున్నారు అనుకోండి, మన పప్పులో ఎంత వేస్తాం అంత వేయండి. సాంబార్లో ఎంత వేస్తాం, పోపులో అట్లా. ఇది థ్యాంక్ యూ వరంగల్ అమ్మమ్మ, పేరు లక్ష్మమ్మ. సో మనం ఆ పోపు వేసి మీతో ముచ్చట్లేసి అయ్యేటప్పటికి ఇది 15-20 నిమిషాల పైన అయింది. కాబట్టి మంచిగా నూనెలో ఓలలాడింది, టెన్షన్ ఏం లేదు మనకి. ఇప్పుడు మనం 1 by 1 కొలత ప్రకారం 2 పద్ధతులు ఉంటాయండి. అన్ని ఒక దగ్గర కలిపేసుకొని దాన్ని ఇందులో కలిపితే ఏంటంటే ఏది ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ముక్కలు పక్కకు పెట్టి ముందు అన్ని కలిపేద్దాం కొలత ప్రకారం. దీనిలో వేసి కలిపితే ఏమవుద్దంటే ఒక దగ్గర ఆవు పిండి, ఒక దగ్గర అన్ని కలవకపోవచ్చు అంత ఈజీగా. మనం ఒక గిన్నెలో అన్ని కలుపుకుందాం. ఇదిగోండి ఈ నూనె వేసాను కదా, ఇందులో కలుపు బెస్ట్. ఇదిగోండి ఇట్లా వెడల్పాటి అది తీసుకోండి. ఏంటిది అది, అదంటే ఏంటి, గిన్నె బేసిన్ అట్లాంటివి తీసుకోండి. దాంట్లో మీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోండి. ఫస్ట్ నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఏమనుకున్నాం, 4కి కొంచెం వెల్తిగా. ఇదిగోండి ఇంత వెల్తిగా ఉప్పు వేయండి. కళ్ళు ఉప్పు ఎండబెట్టుకొని గ్రైండ్ చేయండి. దయచేసి బయట కొన్న పనికిమాలిన ఉప్పులన్నీ వేయకండి. సారీ, డోంట్ హట్. పచ్చడికి ఏది నిల్వ ఉంటుందో తెలుసు కదండి నాకు. కళ్ళు ఉప్పు వేయండి, అండ్ దొడ్డు ఉప్పు అంటారు కదా అది. దాన్ని మంచిగా ఎండకి ఆరబెట్టండి. ఒక పూట 3 గంటలైనా పర్వాలేదు. తీసుకొచ్చి చల్లారిన తర్వాత మిక్సీ కొడితే ఇదిగోండి ఇట్లా అవుతుంది. దీన్ని వెల్తిగా వేసుకోండి, నిండుగా వద్దు. 4కి వెల్తిగా 1. ఇకపోతే ఆవపిండి. అల్లం పచ్చడిలో మామిడికాయ పచ్చడిలోనేమో అల్లం వెల్లుల్లి వేసి చేస్తారు ఒక టైపు, అది కూడా చాలా బాగుంటుంది. నేను చేసి చూపిస్తాను. ఇదేమో ఆవకాయ, ఆంధ్ర ఆవకాయ. ఆవపిండి కూడా ఘాటుగా స్వచ్ఛంగా నేను పట్టించిందే, కానీ కవర్ ఇదే ఇవ్వగలుగుతున్నాను ఎందుకంటే మీకు తక్కువ రేట్లు ఇవ్వాలి కదా, అందుకని ఇదే కవర్ పెట్టినా. వెంటనే వాడేసేయండి ఒకవేళ కొనుక్కుంటే మాత్రం. ప్రైజెస్ అన్నీ మీకు వెబ్సైట్లో ఉంటాయి, చూసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఇదిగోండి కొంచెం ఆవపిండి ఇంకొంచెం నిండుగా వేయాలి, ఇంకొంచెం పడుతుంది. కిలోకి ఎంత ఆవపిండి కూడా ఇప్పుడు చెప్పేస్తాను, మీకు అర్థమైపోతుంది. ఇది 1/2 కిలో ప్యాకెట్ ఒకటి, 1/2 కిలో మీద కొంచెం పట్టింది. ఇట్లాగా మరీ నిండుగా వేయకండి, ఇట్లా తల కొట్టి ఇంత కావాలంటే తీసేయండి. మనసపది నాకు ఘాటే కదా. 4కి 1 ఆవపిండి వేసేసిన. ఇదంతా ముక్కలకి పట్టేయటం కష్టం అండి. ఇట్లా విడిగా మనం కలుపుకొని, అంటే లోపల మీరమంతా కలుపుకొని తర్వాత మెంతిపిండి కూడా అంతే. కిలో కారం కొన్న వాళ్ళకి 100 grams మెంతిపిండి ఫ్రీ, అంతే పడుతుంది మెంతిపిండి, అందుకని అంతే పెట్టాను. మీకు ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ పడితే ఇంట్లో చేసుకోండి. ఇది కరెక్ట్గా అడుగును ఎక్కడో 1/4 కన్నా తక్కువ. కొలత మ్యాటర్స్ అలాట్. ఇదిగోండి మన సైలాస్ కిచెన్ కారం ఎంత ఎర్రగా ఉందో చూసారా. అసలు ఈ కారం కలర్ మామూలుగా లేదండి. నేను అంత కేర్ తీసుకున్నా. ఇట్లా కారం వేస్తుంటేనే కారంలో రుచి ఏంటండి అంటారు కదా, కారంతో రుచి సాధ్యం. ఇది 1/2 kg ప్యాకెట్ సరిపోలేదు, కారము నిండుగా వేయాలి. అంటే మీకు 25 కాయలకి 2 కిలోల కారం సరిపోతుంది బహుశా, ఎందుకంటే నాకు 12 కాయలకి కిలో కారం సరిపోతుంది కదా. మీకు 25 కాయలకి 2 కిలోల కారము, 1 కిలో ఆవపిండి, దాంతోపాటు మెంతిపిండి వచ్చేస్తుంది. ఇంకోండి ఇట్లా నిండుగా పోయండి. కారం ఒక్కటి వేసైనా భలే ఉందండి పచ్చడి కలిపితే, అసలు కలర్ నెక్స్ట్ లెవెల్. గిన్నెతో ఇంకా పని ఉంది మనకి, ఇక్కడికి సరిపోయింది. నాకు ఇంకా మంచిగా ఇంట్లో కూరల్లోకి ఇది మిగిలింది అనుకోవాలి, కొంచెం ఇంత మిగిలింది. కర్రీస్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి కారం.
మా ఫ్రెండ్స్ చాలామంది నాన్ వెజ్లోకి సపరేట్గా నేను స్టాక్ అయిపోయిందన్న ఉందంటే అన్ని కర్రీస్లోకి వాడేసేవాళ్ళు. స్టాక్ లేదు కదా, 7-8 నెలల నుంచి స్టాక్ లేదు అన్నానని చెప్పి ఆ కొంచెము నాన్ వెజ్ కర్రీస్లోకి వాడుకుంటున్నారంట. నాతో తెలుగు హౌస్ వైఫ్ సునీత గారు కూడా అంటున్నారు. నేను దాచిపెట్టుకున్నానండి, అది ఎంత బాగుందండి, కారం రాగానే పంపించండి ఫస్ట్ నాకు అని. మాధవి గారు, మన షెఫ్ మాధవి గారు కూడా అదే అన్నారు, బాగుందండి కారం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. అట్లా కొంతమంది అడుగుతున్నారు, చాలా మంది మీలాంటి వాళ్ళు అయితే వీళ్ళల్లో అడుగుతున్నారు నన్ను. హ్యాపీ, ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయింది, పోతూనే ఉన్నాయి. నేను ఎక్కడ రీస్టాక్ చేయను అని చెప్పి ముందే ఒక్కొక్కళ్ళు 5 కిలోలు 6 కిలోలు 12 కిలోలు ఆర్డర్ అండి. ఇవాళ అయితే ఒక ఆవిడ 2-3 కిలోలు కామన్, 12 కిలోల ఆర్డర్ కూడా పెట్టేసుకో. ఇప్పుడు ఏం చేయను, ఆయిల్. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి ఇట్లా కలపండి. ఇప్పుడు మనకి అన్ని సమంగా కలుస్తాయి. ఆవపిండి, మెంతిపిండి, పసుపు అది అంటారా అందులో కలిసిపోయింది, ఇంగువ పోపులో ఉంది, ఏది కలవాల్సింది లేదు. ఇట్లా కలుపుకోండి, ఎక్కువ ఉన్నప్పుడు, తక్కువ ఉన్నప్పుడు అవసరం. కళ్ళుప్పు అలాగే వేస్తే ఒక్కోసారి కరగకపోవచ్చు అండి. మా అమ్మ అలాంటి తప్పు చేసింది ఒకసారి, సంవత్సరం అంతా తిట్లింది మా నాన్నగారి చేత, కళ్ళుప్పే చేసింది, అదేమో కరగట్లేదు. ఇప్పుడు మనం 3:30లో అర అందులో వేసేసాం, పోపులో వేసేసాం. ఇంకా 3 నూనె పోయాలి. మనం 3 గిన్నెల ఆయిల్, దాంతో 3 గిన్నెలు. 2:30 వేసాను, ఒక అర పక్కకు పెట్టి ఆగి మామిడికాయలు కలిసినాక వేసుకుందాం. ఇది కలపటానికి ఇట్లా. ఇప్పుడు చూడండి ఎంత మంచి కలర్ వస్తుంది. ఇదే మనకి కొలత, నూనె కలుస్తుందా లేదా అనడానికి. చూడండి ఈ గ్రేవీకి సరిపోలే నూనె, అందుకని ఇలా కలుపుకోవటం ఆల్వేస్ బెస్ట్. ఇది జారుగా వచ్చేంత వరకు ముక్కలకి సరిపోని అందులో వేసినాం. ఇంత చక్కగా కలపటము ముక్కల్లో వేసాక కొంచెం సాధ్యపడదని నేను అనను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ పచ్చడి కలపడానికి మా వారు వచ్చేవారు, మా అత్తగారు మొత్తం అంతా పెట్టిన తర్వాత భాస్కర్ భాస్కర్ అని అరిచేవారు. తెడ్డు తీసుకొని పరిగెత్తకుండా వస్తే ఆ తెడ్డు వేసాన్ని తిప్పాలి. నేను ఒకటే నవ్వేదాన్ని. ఇప్పుడు లేరు, కానీ ఎక్కడున్నా కానీ నన్ను చూసి సంతోషపడతారు. అమ్మాయి నేను లేకపోయినా నా కోడలు అన్నీ చేస్తుంది అని సంతోషపడతారు. ఫర్ షూర్ వచ్చే జన్మలో కూడా మా అత్తగారుగానే ఉండాలనుకుంటారు డెఫినెట్గా. అది నాకు నమ్మకం ఉంది. నేను ఏదో తెగ బాగా చూసే అదంతా ఏం చెప్పను, నేను ప్రేమించాను ఆవిడని, చాలు కదా. ఆవిడ కూడా నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు నాకు కన్నీళ్ళు ఇందులో పడితే బాగోదు. ఇదిగోండి అద్భుతమైన మన ఆవకాయ మిరం, మొత్తం టేస్ట్ అంతా ఇందులో ఉంది. ఇందులో వెల్లుల్లి కూడా కలపాలి. ప్రమిళ అమ్మ ఇది లేవట్లేదు ప్రమిళ, నాకు ఒకసారి రావా. నేను కూడా భాస్కర్ అని పిలవలేను, పెద్దమ్మ గారు పిలిచినట్టు. 4 వేస్తావా ఏంటి, ఏదో ఒకటి నీ చేత్తో పట్టుకో. ఆ గిన్నె సగానికి వేయండి. తీసుకోరు అందులో నుంచి. మైలేస్తున్నావా బాహుబలి. ఏమన్నా కలిసిందా మేడం? ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు పనిష్మెంట్ పెడుతురా మీరు? నొప్పులు వేస్తురా చేతిలో? గిన్నె మందం ఉందమ్మా. అవును, కారం కన్నా గిన్నె మందం ఉంది. 10 కిలోలు ఉంది. మన తెలుగు హౌస్ వైఫ్ సునీత గారి దగ్గర కొన్నా ఇది. మంచిగా పులుసులు వేడివేడిగా ఏదైనా లగన్ వేసుకొని వండుకోవడానికి బాగుంటుంది అనుకున్నా. ఏమండి 3:30కి ఇంకా అర మిగిలిపోయిందండి, ఉంచిన 3 పట్టింది మనకి. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. నూనె ఎక్కువైనా కానీ లూజ్ అయిపోతుంది. మళ్ళీ మామిడికాయలోంచి కూడా లూజు మనకి ఊట వస్తుంది కదా. 3:30 పట్ల 3 పట్టింది ఆయిల్. చూడు ఎంత ఎర్రగా వచ్చిందో, నా చీర కలర్ కన్నా ఎర్రగా ఉంది. ఏది మన వెల్లుల్లిపాయలు కూడా ఒక సగం గిన్నె ఇప్పుడు వేసేయండి. ఇప్పుడు ఉప్పు కారం అస్సలు 1% కూడా పట్టదు, కరెక్ట్ కొలత, అదేం టెన్షన్ లేదు మీకు. ఉప్పు మాత్రం చూసుకోండి. ఆవకాయ గ్రేవీ చాలా బాగా వస్తుంది దీనికి. సో ఇది ఇలా తీసిన తర్వాత జాడి ఎత్తి పెట్టుకోవాలి. పైనంగా మంచిగా ఒక తెల్లటి వస్త్రం కట్టి దాన్ని జాగ్రత్తగా కట్టి దేవుని గదిలో పెట్టుకుంటే, ఎవరు తిరగని ప్లేస్లో పెట్టుకుంటే పచ్చడి నిలువ ఉంటుందండి. నేను చెప్పాను కదా పచ్చడి శ్రీ మహాలక్ష్మి అని. దేవుని గదిలో పెట్టండి. సత్యం, మా వారితో ఉమ్మారు. వినపడిందా మీకు? టైంకి నమ్ముతారు.
దేవుని గదిలో పెట్టండి, చాలా మంచి జరుగుతుంది. పచ్చడి ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, మూడో రోజు, 3 రోజులు కూడా కలపాలి కంపల్సరీ. ఈ రోజు నేను పెట్టేస్తున్నా కదా, నైట్కి అసలు కదపను. రేపు మార్నింగ్ స్నానం చేసిన తర్వాత తెడ్డుతో ఒకసారి కలిపేస్తా. పురుషుడి అవసరం లేకుండా ఒక స్త్రీ చేసిన పచ్చడి చెయ్యమండదు, కడుపు అసలేమండదు. సూపర్ అండి. ఉప్పు చూసి రేపొద్దున కలపండి ఒకసారి, మళ్ళీ ఎల్లుండి కలపండి. లాస్ట్కి మీకు నూనె ఇట్లా తేలుతుంది చూసుకోండి. ఈలోపు ముక్క కూడా ఉప్పు పులుచుకుంటుంది, ముక్కలోంచి పులుపు కూడా బయటకు వస్తుంది. దానివల్ల మనకి ఆ టెక్స్చర్ అన్నీ మారుతాయి. టేస్ట్, ఉప్పు ఎంత పడుతుంది అని చెప్పొద్ది. అంతే, పచ్చడిలో నేను ఇంకేం చెప్పేది లేదు. వెల్లుల్లిపాయ ఒకటి దయతలిస్తే వేస్తా. అన్నం తీసుకురా, కొంచెం కలుపుదాం, మా అత్తగారు కోప్పడతారు లేకపోతే. మామూలుగా అయితే ఈ పచ్చడిని ఇప్పుడే జాడీలోకి ఎత్తేసి ఇందులోనే కలుపుతారు మా అత్తగారు అయితే. మేము ఇట్లా తయారైనాం. మోడ్రన్ కోడళ్ళు. ఆవకాయ కూడా బాగుంటుంది. ఇదిగోండి చెయ్యికున్న కారం అంతా దీనికే. ఇదిగోండి నా చెయ్యి. ఇది పాత పచ్చడి అంటే 2 రోజుల క్రితం దండి. ఇదిగోండి, ఇది ఫ్రెష్ నెయ్యి. ఇంట్లో పాలు, చిక్కటి పాలు, జస్ట్ 2 డేస్కి ఇంత నెయ్యి అయింది. తిను మా అత్తగారి ముద్ద. ఈసారి నీకే. జై శ్రీ ఆంజనేయ. అసలు అన్నిటికన్నీ తెలిసిపోతుంది. ఆవపిండి ఘాటు భలే ఉందండి. ఆవ ఘాటు మనకు లేని అదృష్టం మాకు వచ్చింది. సో ఇదండి మన ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి కథా కమామేషు. నేను చెప్పినట్టు ఒక 5గురు పెద్దవాళ్ళు వస్తున్నారు. వాళ్ళతోని అల్లం ఆవకాయ, మెంతి ఆవకాయ, నువ్వుల ఆవకాయ, నీళ్ళ ఆవకాయ, బెల్లం ఆవకాయ అన్నీ పట్టిస్తాను. చూస్తూనే ఉండండి శారదాస్ కిచెన్. ఇంకా ఎన్ని కాయలు మన పొలంలో అడిగిన మొక్కల్ని ఆ కాయలు తెంపి అక్కడే కూర్చొని మంచిగా అన్నీ మనం రెడీ చేసుకొని పోతే అన్నీ అందరు కలిపేస్తారు. ఆ పచ్చళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తుండండి. మళ్ళీ కలుస్తూనే ఉంటాను. సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఐ టేక్.